జపాన్కి చెందిన ఒక సోల్జర్ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ తరపున వీరోచిత పోరాటం చేశాడు. అతని పేరు హిరు ఒనోడా. ఆ కాలంలో కమాండింగ్ ఆఫీసర్ ఆర్డర్ అంటే లక్ష్మణ రేఖ లాంటిది. అమెరికా న్యూక్లియర్ అటాక్ కి ముందే ఒనోడాకి కమాండింగ్ ఆఫీసర్ నుండి ఒక ఆర్డర్ అందింది. ఆ ఆర్డర్ సారాంశం ప్రకారం తనతో ఉన్న 10 మంది సోల్జర్స్ తో ఫిలిప్పైన్స్ లోని ఒక దీవికి చేరుకుని ఆ తరువాత ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎదురు చూడాలి. అతను కూడా అలాగే చేశాడు. తరువాత దాదాపు 30 సంవత్సరాల పాటు అతను కనపడని శత్రువుతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. వరల్డ్ వార్ II ముగిసిపోయింది. ఈ విషయం అతనికి తెలియక అడవిలో నుండి రావడం, గొరిల్లా అటాక్ చేసి మళ్లీ పారిపోవడం, ఇలా 1974 వరకు అతని దాడులు జరుగుతూనే ఉన్నాయి. అప్పటికే అతనితో ఉన్నవారు ఒక్కొక్కరుగా మరణించారు. అతనొక్కడే పాతకాలం పద్ధతుల్లో యుద్ధం కొనసాగించాడు. అతనికి ఎదురు పడిన ఎంతమంది కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా వాళ్ళంతా ఏదో ట్రిక్ ప్లే చేస్తున్నారని అనుకున్నాడు. సరే అతనే తెలుసుకుంటాడులే అని అప్పటి వరకు భావించిన ప్రభుత్వం ఇక లాభం లేదు, వీడి గోల ఎక్కువైపోయిందని భావించి అతని కోసం సర్చింగ్ టీంని ఏర్పాటు చేసింది. త్వరగానే అతన్ని పట్టుకోగలిగారు గానీ సరెండర్ అవటానికి మాత్రం అతను ఇష్టపడలేదు. అతని కమాండింగ్ ఆఫీసర్ వచ్చి చెప్తే గానీ రానన్నాడు. చివరికి మొత్తానికి దాదాపు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 30 ఏళ్ల తర్వాత అతను సరెండర్ అయ్యాడు. దాంతో అతనికి జపాన్లో ఘన స్వాగతం లభించింది. అతని దేశ ప్రేమని మొత్తం జపాన్ కొనియాడింది. Like and subscribe.